హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా మనము ఈరోజు 2019 జనవరి 31వ తారీఖు షిఫ్ట్ 2లో అంటే ఆఫ్టర్నూన్ సెషన్ లో పేపర్ 1 ఎస్జిటికి సంబంధించి మ్యాథ్స్ కంటెంట్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి 2019లో జరిగిన అన్ని డిఎస్సి పేపర్స్ లో ఇది లాస్ట్ డిఎస్సి పేపర్ షిఫ్ట్ గా మనం చెప్పుకోవచ్చు. జనవరి 31తో మనకి డిఎస్సి ఎగ్జామ్స్ అన్ని కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మనకి 111 నుండి 130 వరకు మొత్తం 20 బిట్లు అనేవి ఉండడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ చూస్తే 2 సంఖ్యల నిష్పత్తి 2:3. అందులో ప్రతి సంఖ్యకు 5 కలపగా నిష్పత్తి 5:7గా మారిన ఆ సంఖ్యలేవి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం ఈ క్వశ్చన్ ని ఆప్షన్ ప్రకారం వెళ్ళడం ఈజీగానే ఉంటుంది, అలాగే ప్రాసెస్ ప్రకారం వెళ్ళడం కూడా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ప్రకారంగా చూద్దాం. మనకు ఫస్ట్ ఆ సంఖ్యలు అడిగాడు కాబట్టి అవి ఏ రేషియోలు ఉంటాయి అంటున్నాడు, 2:3 రేషియోలు ఉంటాయి అంటున్నాడు. ఆప్షన్స్ అన్ని చూస్తే అన్ని కూడా 2:3 రేషియోలోనే ఉన్నాయి కాబట్టి మనం దీని ప్రకారంగా చెప్పలేము. నెక్స్ట్ ఏమన్నాడు, అందులో ప్రతి సంఖ్యకు 5 కలపగా అంటే ప్రతి నెంబర్ కి 5 కలపగా అప్పుడు రేషియో ఎలా మారిపోతుంది అంటున్నాడు, 5:7 గా మారిపోద్దాం అంటున్నాడు. ఫస్ట్ ఇక్కడ ఉండే నెంబర్స్ కి మనం ప్రతి నెంబర్ కి 5 ప్లస్ చేస్తే 5:7 లోకి మారిందా లేదో చూద్దాం. ఫస్ట్ దీనికి ప్లస్ చేస్తే 5 35 అవుతుంది, దీనికి ప్లస్ చేస్తే 50 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 35:50 అంటే 5 తో డివైడ్ అవుతుంది. 5 7s 5 10s 7:10 అవుతుంది. అంటే 5:7 అవ్వలేదు కాబట్టి ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ ఇక్కడ వీటికి కూడా మనం 5 అనేది ప్లస్ చేస్తే 25 కి 5 ప్లస్ చేస్తే 29:36 కి 5 ప్లస్ చేస్తే 41. 29:41 అంటే ఆ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు కాబట్టి వాటిని మనము మరి ఇంకేమీ చేయలేము, అంటే 5:7 లోకి మార్చుకోలేము కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ 3 చూస్తే 20కి 5 ప్లస్ చేస్తే 25, 30కి 5 ప్లస్ చేస్తే 35. ఇప్పుడు చూస్తే 25 35 5 తో డివైడ్ అవుతాయి. 5 5s 5 7s అప్పుడు 5:7 కదా మనకు కావాల్సింది. అంటే ఈ 20 30ని ప్రతి నెంబర్ ని విడివిడిగా ప్రతి సంఖ్యను కూడా 5 కలిపితే అప్పుడు మనకి 25 35 వస్తుంది. వాటి తాలూకు రేషియో ఏం వస్తుంది, 5:7 వస్తుంది. కాబట్టి మనకు కావాల్సింది 5:7 కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే 18కి 5 ప్లస్ చేస్తే 23, 27కి 5 ప్లస్ చేస్తే ఎంత వస్తుంది, 32. 23 32 23 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దీన్ని మనము ఇంకా ఏమీ చేయలేము, ఇదే మనకు రేషియో అవుతుంది. కాబట్టి మనకు కావాల్సింది అది కాదు, ఆప్షన్ 3 అవుతుంది. ఒకవేళ ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఆ రెండు సంఖ్యలు ఏ నిష్పత్తులు ఉన్నాయన్నాడు, 2:3 అన్నాడు. అంటే 2x 3x అనుకోండి ఆ రెండు సంఖ్యలను. అలా అనుకుంటే ఎందుకు మనకి రేషియో అన్నాడు, ఎందుకంటే ఆ నెంబర్ 2 3 అని అనలేదు, రేషియో అన్నాడు కాబట్టి 2x అనుకోవాలి ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ 3x అనుకోవాలి. అప్పుడు రేషియో అంటే అర్థం ఏంటి, డివైడెడ్ బై అనే కదా, కాబట్టి 2x/3x ఈ విధంగా మనం రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రతి సంఖ్యకి 5 కలపగా అంటే పైన ఉన్న నెంబర్ కు 5 కలపగా కింద ఉన్న నెంబర్ కు కూడా 5 కలపగా అప్పుడు ఏ రేషియోలోకి మారుతుంది, 5:7 లోకి మారుతుంది అని అంటున్నాడు. 5:7 అంటే అర్థం అంటే 5/7 అనే కదా, 5/7. ఈ విధంగా మనం ఈ ఫార్మింగ్ ఏదైతే ఉందో ఇది మనకు తెలిస్తే ఈజీగా తెలుస్తుంది. ఎక్స్ వాల్యూ మనం కనుక్కుంటే ఫస్ట్ నెంబర్ 2x అనుకున్నాము, సెకండ్ నెంబర్ 3x అనుకున్నాం కాబట్టి ఈజీగా నెంబర్స్ అనేది కనిపెట్టచ్చు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 2s 14x ప్లస్ 7 5s 35, 5 3s 15x, 5 5s 25. ఇటువైపు 14x ఇటువైపు 15x, ఇది ఒకటి వెళ్ళి మనకు మైనస్ అవుతుంది. 15 నుంచి 14 తీస్తే x ఈజ్ ఈక్వల్ టు 35 నుంచి ఇటువైపు 25 తీసుకొచ్చే మైనస్ అవుతుంది, 10 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ 10 వచ్చింది. అంటే ఫస్ట్ నెంబర్ అంటే 2x అంటే 2 × 10 అంటే x ప్లస్ లో 10 వేసాం అనుకోండి, 2 × 10 అంటే 20. సెకండ్ నెంబర్ అంటే 3x 3 × x ప్లస్ లో 10 వేసాం అనుకోండి, 3 × 10 30. అంటే మనకు కావాల్సిన నెంబర్స్ అంటే 20 30. ఆ విధంగా ప్రాసెస్ ప్రకారంగా కూడా తక్కువ టైంలోనే చేయొచ్చు, ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని కూడా తక్కువ టైంలోనే చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 112 50,000 రూపాయల సొమ్ముపై మొదటి సంవత్సరానికి 8%, రెండో సంవత్సరానికి 9%, చక్రవడ్డీ రేటు చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. 2 years అంటే 2 సంవత్సరాల తర్వాత అయ్యే మొత్తం ఎంత, మనం టోటల్ అమౌంట్ అనేది కనుక్కోవాలి. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఈ విధంగా చక్రవడ్డీకి సంబంధించి క్వశ్చన్స్ 2 years తర్వాత 3 years తర్వాత ఆ విధంగా అడిగాడు అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే వాడు ఏదైతే మనకి ప్రిన్సిపల్ అసలు ఇస్తాడో మనకి చక్రవడ్డీకి సంబంధించి ఏ రకమైన క్వశ్చన్ కూడా ఈ విధంగానే చేయొచ్చు. 50,000 రూపాయలపై ఫస్ట్ ఇయర్ 8%
ఇంట్రెస్ట్ అన్నాడు. కాబట్టి ప్రతి 100 రూపాయల మీద 8 రూపాయలు ఇంట్రెస్ట్, కాబట్టి 108. అప్పుడు ఇదంతా చేస్తే ఏమొస్తుంది మనకి 1 ఇయర్ కి టోటల్ అమౌంట్ వస్తుంది, ఇంట్రెస్ట్ రాదు, టోటల్ అమౌంట్ వస్తుంది. మళ్ళీ దాని మీద సెకండ్ ఇయర్ కి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఫస్ట్ ఇయర్ కి ఏదైతే ఉంటుందో మొత్తం వస్తుందో అది నెక్స్ట్ ఇయర్ కి ప్రిన్సిపల్ అయిపోద్ది, అసలు అవుతుంది. ఎందుకు, వడ్డీ మీద వడ్డీ కాబట్టి. అప్పుడు ఇదంతా కలిపితే మనకి ఫస్ట్ ఇయర్ తాలూకా మొత్తం అవుతుంది. దాని మీద మళ్ళీ సెకండ్ ఇయర్ 9% వడ్డీ అన్నాడు. కాబట్టి ప్రతి 100 రూపాయల మీద 9% వడ్డీ కాబట్టి 109 అవుతుంది. ఆ విధంగా చూస్తే ఇది మనకి ఫ్రేమింగ్ వస్తే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా చేస్తే మనకి ఏమొస్తుంది, 2 ఇయర్స్ తర్వాత టోటల్ అమౌంట్ వస్తుంది. వాడు కూడా టోటల్ అమౌంట్ అడిగాడు, మొత్తం అన్నాడు, కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ వడ్డీ అడిగి ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనకి ఏదైతే టోటల్ అమౌంట్ వస్తుందో అందులో నుంచి ప్రిన్సిపల్ మైనస్ చేస్తే మనకు కావాల్సినట్టు వడ్డీ తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకు వడ్డీ అవసరం లేదు, డైరెక్ట్ గా మొత్తమే కావాలి. ఇప్పుడు దీన్ని చూస్తే 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది, 5 into 108 అంటే 540 అవుతుంది. 540 into 109. ఇప్పుడు మనం ఈ జీరోని అందాక పక్కన పెడితే మిగిలిన 54 ని మనం చేయొచ్చు. 4 తో ముంచేద్దాం. 4 9s 36, 6 3, 4 zeros 0 plus 3. నెక్స్ట్ 4 1s 4 అంటే 4 తో చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ 5 తో చేస్తే 5 9s 45, 5 4, 5 0 4, 5 0 0 plus 4, 5 1s 5, 6 5 3 8, 8 5. మనకి ఇది వచ్చింది. లాస్ట్ లో 0 కూడా ఉంది కదా, ఆ 0 మనకి డైరెక్ట్ గా పెట్టొచ్చు. ఇప్పుడు చూస్తే 58,860 రూపీస్ టోటల్ అమౌంట్ అయ్యింది. ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ అడిగి ఉన్నాడు అనుకోండి, అప్పుడేమవుతుంది, 58,860 నుంచి ఫస్ట్ ఇచ్చే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో 50,000 మైనస్ చేస్తే మనకు కావాల్సినటువంటి 8,860 రూపీస్ ఏమో ఇంట్రెస్ట్ అవుతుంది, చక్ర వడ్డీ. కాబట్టి మనకు అడిగింది అసలు, కాబట్టి ఇది మన ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 113. ఒకడు 3 గుడ్లు 16 రూపాయలు చొప్పున కొన్ని గుడ్లు కొని వాటిని 5 గుడ్లు 36 రూపాయలు చొప్పున అమ్మగా 168 రూపాయల లాభము పొందిన అతడు కొనిన గుడ్లు సంఖ్య ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఎలా ఇచ్చాడో చూసిన వెంటనే కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే క్వశ్చన్, కానీ కన్ఫ్యూజన్ అవ్వకుండా ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఒకడు ఏమంటున్నాడు, 3 గుడ్లు ఎంత కొంటున్నాడు, 16 రూపాయలు చొప్పున కొన్నాడు. అంటే ప్రతి 3 గుడ్లు 16 రూపాయలు చొప్పున కొన్నాడు. ఇది కొన్నిది. ఆ తర్వాత ఏం చేశాడు, 5 గుడ్లు 5 eggs 36 రూపీస్ కి అమ్మాడు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ గుడ్లు అనేవి ఈక్వల్ గా లేవు. మనం ఈక్వల్ చేసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ 3 గుడ్లు అన్నాడు, ఇక్కడ 5 గుడ్లు అన్నాడు. కాబట్టి ఇక్కడ మనము ఇంటూ 5 తో చేసి ఇక్కడ మనం ఇంటూ 3 తో చేసాము అనుకోండి, అప్పుడు ఇక్కడ 5 3 15 గుడ్లు అవుతుంది. ఇక్కడ కూడా 3 5 15 గుడ్లు అవుతుంది. ఇక్కడ 3 గుడ్లు 16 ఇంటూ 5 చేసాక 16 5, ఇక్కడ కూడా ఇంటూ 5 చేసాం అనుకోండి, 16 5 ఎంత, 80 రూపాయలు. అంటే 15 గుడ్లు చూడాలి, 15 గుడ్లు 80 రూపాయలు కొన్నాం. సేమ్ 3 5 15, కాబట్టి ఇక్కడ 3 తో ఇంటూ చేసేటట్టు ఇక్కడ కూడా 3 తో ఇంటూ చేస్తే 3 36 108. ఇప్పుడు చూడాలి, సేమ్ మళ్ళీ 3 5 15 గుడ్లు 108కి అన్నాం. అంటే ఇప్పుడు మనం 15 గుడ్లకు మాత్రమే లెక్కేస్తాం. ఎంత వస్తుందో చూద్దాం. 15 గుడ్ల దగ్గర లాభం ఎంత వస్తుందో చూద్దాం. 80 రూపాయలు కొని 108కి అమ్మాడు అంటే కంపల్సరీగా లాభమే వస్తుంది. అలాగే కొన్ని తక్కువ అమ్మింది ఎక్కువ కాబట్టి లాభం వస్తుంది. కాబట్టి 28 రూపీస్ లాభం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఎందుకు, 108లో నుంచి 80 తీస్తే 28 వస్తుంది. అంటే 15 గుడ్ల మీద 28 రూపాయలు లాభం వచ్చింది. కానీ వీడి క్వశ్చన్ లో 168 రూపాయలు లాభం అన్నాడు. 168 రూపాయలు లాభం అయినప్పుడు ఎన్ని గుడ్లు అమ్ముంటాడు అని అంటున్నాడు. అంటే గుడ్ల సంఖ్య ఎంత అని అంటున్నాడు. మనం కరెక్ట్ గా చూస్తే ఇది మనకి ఇంటూ 6 అవుతుంది. 28 6ల 168. ఇక్కడ ఇంటూ 6 చేసాక ఇక్కడ కూడా ఇంటూ 6 చేసాం అనుకోండి, 15 6లు 90 అవుతుంది. అంటే 90 గుడ్లు అమ్మినప్పుడు మాత్రమే 168 రూపాయలు లాభం వస్తుంది. లేదు ఈ విధంగా ఒకవేళ డైరెక్ట్ గా నేను ఇంటూ 6 చేయాలని అనిపిస్తే 15 గుడ్లు 28 రూపాయల లాభం. దేని ఎన్ని గుడ్ల మీద, 15 గుడ్ల మీద. మరి 168 రూపాయల లాభం రావాలంటే ఎక్కువ గుడ్ల మీద కదా అమ్మాలి. కాబట్టి ఎక్కువ 168 బై తక్కువ 28 ఇంటూ 15. ఇలా చూస్తే ఇప్పుడు మనకి దేంతో డివైడ్ అవుతుంది, 4తో చూద్దాం. 4 7, నెక్స్ట్ ఇక్కడ 4 4 16, 4 2. ఆ విధంగా 42తో డివైడ్ అయింది. నెక్స్ట్ 7 1 7 6, 6 ఇంటూ 15 90. అంటే 90 eggs అన్నప్పుడు మాత్రమే 168 రూపీస్
ప్రాఫిట్ వస్తుందని అర్థం చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఏం చేసామంటే వాడు ఏదైతే ఇచ్చాడో ఈ ఫిగర్ ను మనం కన్ఫ్యూజన్ అవ్వకుండా మనం ఎగ్స్ అనేవి ఈక్వల్ చేస్తే, అక్కడ ఇచ్చిన ఐటమ్స్ మనం ఈక్వల్ చేస్తే వాడికి ఫైనల్ గా వచ్చిన ముందు మనం కొనుక్కున్న వస్తువుల మీద ఎంత లాభం వచ్చిందో మనకు తెలుస్తుంది. మనం కొనుక్కున్న 15 వస్తువుల మీద 28 రూపాయలు లాభం వచ్చిందని తెలుస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్ళాలి. 168 రూపాయలు లాభం రావాలి అంటే ఎన్ని గుడ్లు అమ్మాలి? ఎక్కువ గుడ్లే అమ్మాలి. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ మనకు కావాల్సినటువంటి 15 వేసామంటే మనకు 90 వస్తుంది. అంటే 90 గుడ్లు అమ్మినప్పుడు 168 రూపాయలు లాభం వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 114 ఒక మెకానిక్ పాత బైక్ ను 21,300 రూపాయలకు కొని దానిపై 5,800 రూపాయల మరమ్మతులకు రిపేర్ కి డబ్బులు పెట్టి దానిని 33,604 రూపాయలకు అమ్మిన అతను పొందిన లాభ శాతం అంతా అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఏమంటున్నాడు? ఫస్ట్ బైక్ ఏమో 21,300 కొన్నాడు. దాని మీద మళ్ళీ రిపేర్ వర్క్ కోసం ఎంత ఖర్చు పెట్టాడు? 5,800 రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే టోటల్ గా ఇదంతా కూడా మెకానికే పెట్టినట్టు. ఎందుకు? కొనడానికి పెట్టాడు, అలాగే రిపేర్ చేయడానికి కూడా పెట్టాడు. అంటే టోటల్ గా మెకానిక్ ఎంత పెట్టినట్టు? 27,100 రూపీస్ పెట్టినట్టు. కాబట్టి ఇతను పెట్టుబడి పక్కన పెడితే అతను ఎంతకు అమ్మాడు? 33,604 రూపీస్ కి అమ్మాడు. అంటే తక్కువ కొని ఎక్కువకే అమ్మాడు. కాబట్టి ఖచ్చితంగా లాభమే వస్తుంది. మరి ఎంత లాభం వచ్చిందంటే ఎలా చెప్తాము? అమ్మిన దాంట్లో నుంచి కొన్నదాన్ని మైనస్ చేయాలి. కొన్నిదంతా అంటే మనం 21,300 రాయకూడదు. ఎందుకు? ఈ డబ్బులు రిపేర్ వర్క్ కూడా మనకు ఆ మెకానికే పెట్టాడు. కాబట్టి ఇది అంతా కలిపి మనం కొన్ని దాని కింద లెక్క తీసుకోవాలి. అప్పుడు 27,100 ఇది మనం మైనస్ చేస్తే ప్రాఫిట్ ఎంత వస్తుందో తెలుస్తుంది. 4,056 6,504 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మనకి ఇక్కడ అడిగింది ప్రాఫిట్ కాదు, ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. కాబట్టి లాభము బై కొన్న వేల. ఎప్పుడైనా మనం లాభ శాతమైన నష్ట శాతమైన కొన్న వేల మీద మాత్రమే వేయాలి. కొన్న వేల అంతా ఇది మాత్రం వేయకూడదు. కొన్న వేల అంటే ఇదంతా కలిపి అతను పెట్టుబడి పెట్టాడు కాబట్టి ఇది అవుతుంది కొన్న వేల. 27,100 ఇంటూ శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100. అప్పుడు 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 271 ఉంది, ఇక్కడేమో 6,504 ఉంది. మనం కరెక్ట్ గా చూస్తే ఇప్పుడు ఇక్కడ కింద 1 ఉంది, పైన ఏమో 4 ఉంది. అంటే మనం కింద యూనిట్ ప్లేస్ లో 1 ఉంది, పైన యూనిట్ ప్లేస్ లో 4 ఉంది. మనం కరెక్ట్ గా చూస్తే మనం యూనిట్ ప్లేస్ ప్రకారంగా కూడా చాలా రకాల ఆన్సర్లు మనం చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్స్ లో దేనితో మనం చేస్తే ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 4 వస్తుంది. ఇక్కడ 1 ఉంది, 1 into 4 చేస్తే 4 వస్తుందా లేదా? కాబట్టి ఆప్షన్ 1 అనేది అవుతుంది. ఒకవేళ చూడు 1 into 6 వేసాం అనుకో 6 అవుతుంది, కానీ ఇక్కడ 6 లేదు కాబట్టి అవ్వదు. నెక్స్ట్ 1 into 0 వేసాం అనుకో 0 అవుతుంది, ఇక్కడ 0 లేదు కాబట్టి అవ్వదు. 1 into 6 వేసాం అనుకో 6 అవుతుంది, కాబట్టి ఇక్కడ 6 లేదు కాబట్టి అవ్వదు. ఆ విధంగా చూస్తే మనకి ఏమవుతుందంటే 24% అని ఆన్సర్ అవుతుంది. లేదు ఒకవేళ ఆ విధంగా కాకుండా 271 1 టైమ్, ఇక్కడ 271 2 టైమ్స్ చేశారనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 542 అవుతుంది. ఈ 650 లో నుంచి 542 తీస్తే ఇంకెంత ఉంటుంది? మనకి 108 ఉంటుంది. 108 ఉంటుంది. ఇక్కడ ఆ పక్కన 4 ఉంది కాబట్టి 1084 అయింది. ఇప్పుడు 271 4 తో ఇంటూ చేసాం అనుకోండి, 4 టైమ్స్ అనేది 1084 క్యాన్సిల్ అవుతుంది. అంటే టోటల్ గా 271 ఈ మొత్తం నెంబర్ ని 24 టైమ్స్ క్యాన్సిల్ చేస్తారని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనకు కావాల్సిన లాభ శాతం ఎంత వచ్చిందంటే 24% అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 115 ఒక సంఖ్యలో 3/5వ భాగం దానిలో 2/7వ భాగం కంటే 44 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇటువంటి క్వశ్చన్స్ ఏవైనా కూడా మనం ఏదైతే సంఖ్య అడిగాడో ఆ సంఖ్యను మనం ఎక్స్ అనుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఆ సంఖ్యను ఎక్స్ అనుకుంటే వాడేమన్నాడు? ఒక సంఖ్యలో అంటే ఎక్స్ లో 3/5వ భాగము అంటే 3/5వ భాగము దానిలో అంటే ఆ ఎక్స్ లో 2/7వ భాగం కంటే 44 ఎక్కువ అని అంటున్నాడు. అంటే ఎక్స్ లో అంటే ఒక సంఖ్యలో 3/5వ భాగము అదే సంఖ్యలో 2/7వ భాగం కంటే 44 ఎక్కువ అంటే ప్లస్ చేయాలి. ఆ విధంగా ఈ ఫార్ములా మనకు తెలిస్తే ఆన్సర్ ఎక్స్ అనేది కనుక్కుంటే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 3x/5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2x ప్లస్ ఇక్కడ 4 ఇంటూ 44 ని 7 ఇంటూ చేస్తుంది. 7 4 is 28. 8 to 2 7 4 is 28 plus 2 30/7. ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఇటువైపు 7 3 is 21x
దట్ ఈజ్ ఈక్వల్ ఇటు 5 అటు వెళ్తే ఇంటూ అవుతుంది కాబట్టి 5 2s 10x. నెక్స్ట్ 5 into 308 అంటే ఏమవుతుంది 5 8s 40 5 300s 1500 కాబట్టి 1540 అవుతుంది. ఇప్పుడు చూస్తే 21 లో నుంచి ఇటువైపు తీసుకుని వచ్చాం అనుకోండి 11x అవుతుంది. అంటే 11x ఈజ్ ఈక్వల్ టు 1540. ఇప్పుడు కంపల్సరీగా 11 తోటి ఇది డివైడ్ అవుతుంది. 11 1s 11 ఇంకా 4 ఉంటుంది. 4 పక్కన 4 అంటే 44. 11 4s 44 0 ఉంది కాబట్టి 11 0s 0. ఆ విధంగా మనకి 140 టైమ్స్ పోతుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ మనకు కావాల్సినటువంటి ఆ సంఖ్య ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 140 వచ్చింది. ఈ విధంగా ఎక్స్ అనుకొని చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. అదే మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని మనకు 44 ఎక్కువ అన్నాడు కదా, ఆ 44 తీసేసి 2/7 భాగంకి సమానం అయిందా లేదా అవన్నీ చూసుకుంటే చాలా కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో అది మనం చేస్తే ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ఈజీగా చేయొచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 116 6 అంకెల సంఖ్యలో పరిపూర్ణ వర్గం అయ్యే కనిష్ట సంఖ్య ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాయంటే 6 డిజిట్ నెంబర్ అవ్వాలి, అది లీస్ట్ నెంబర్ అవ్వాలి, పరిపూర్ణ వర్గం పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అవ్వాలి. ఆ విధంగా చూస్తే మనకి ఇక్కడ 6 అంకెల సంఖ్య అన్నాడు అంటే మనకి 1 ఒకసారి వస్తుంది, మిగిలిన జీరోస్ వస్తాయి, 5 జీరోస్ వస్తాయి. ఆ విధంగా చూస్తే 1 lakh అనేది మనకి అన్నిటికంటే 6 అంకెల్లో చిన్న నెంబర్. అలాగని చెప్పి ఇది పెట్టకూడదు, మనకి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఇక్కడ మనకి 5 జీరోస్ ఉన్నాయి, 6 జీరోస్ ఉన్నాయి అనుకోండి 10 lakh ఉంది 1000 స్క్వేర్. ఒకవేళ చూడండి 100 ఉందనుకో 10 స్క్వేర్, ఎందుకు ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి. అదే ఒకవేళ మనకి 10,000 ఉందనుకోండి 100 స్క్వేర్ అవుతుంది. 10 స్క్వేర్ అంటే 100, 10,000 అంటే 100 స్క్వేర్. ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి కదా, అంటే మనకి ఈవెన్ నెంబర్ లో జీరోస్ ఉన్నప్పుడు మాత్రం మనం పర్ఫెక్ట్ స్క్వేర్ గా రాయగలము. ఇక్కడ చూస్తే ఈవెన్ నెంబర్ లేదంటే సరి సంఖ్యలో సున్నాలు లేవు, బేస్ సంఖ్యలో ఉన్నాయి, ఎందుకు 5 సున్నాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటిప్పుడు మనం కంపల్సరీగా ఏం చేయాలి అంటే పొట్టి భాగాహార పద్ధతి ప్రకారంగా మాత్రమే చేయగలము. అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోవాలంటే ప్రతి 2 నెంబర్స్ ని ఒక జాయింట్ గా తీసుకోవాలి, ఒక బార్ కింద. అప్పుడు ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ అదే నెంబర్ తీసుకోవాలి. 3 3s 9, 10 లో నుంచి 9 తీస్తే 1. అప్పుడు ఇక్కడ బార్ కింద 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 తీసుకోవాలి. 3 ని డబల్ చేస్తే 6. ఇక్కడ ఏ నెంబర్ రాస్తే ఇక్కడ అదే నెంబర్ రాయాలి. ఇక్కడ 1 రాసాం అనుకో ఇక్కడ 1 రాయాలి, ఇక్కడ 2 రాసాం అనుకోండి ఇక్కడ 2 రాస్తే ఇక్కడ 2 రాయాలి. అప్పుడు 2 తోటి దీన్ని మొత్తాన్ని ఇంటూ చేయాలి. 260 తో ఇంటూ చేస్తే 120 ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇక్కడ కంపల్సరీగా 1 తీసుకోవాలి. అప్పుడు 1 తోటి దీని అంతటిని ఇంటూ చేస్తే 161 తోటి ఇంటూ చేస్తే 61. 100 లో 61 తీస్తే ఎంత అవుతుంది 39 అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకి మిగిలిన 2 జీరోస్ తీసుకోవాలి. ఇప్పుడు 31 డబుల్ చేయాలి. 31 డబుల్ చేస్తే ఎంత అవుతుంది 62 అవుతుంది. ఇక్కడ ఏ నెంబర్ వేస్తావో ఇక్కడ అదే నెంబర్ వేయాలి. ఇక్కడ ఉన్న నెంబర్ తో దీని మొత్తాన్ని ఇంటూ చేయాలి. ఇక్కడ సపోజ్ ఒకవేళ 8 వేసాం అనుకోండి ఇక్కడ 8 వేయండి. 8 తోటి దీని అంతటి ఇంటూ చేస్తే 8 6 48 అంటే 4800 ఆ రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది మనకి అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 6 వేసారు అనుకోండి, 6 తోటి చూద్దాం. 6 6 36 అంటే 6 తోటి 600 ఇంటూ చేస్తే 3600 దగ్గరలోకి వెళ్తుంది. ఒకసారి చూద్దాం. 6 6 36, 6 3, 6 2 12 plus 3 15, 5 1, 6 6 36 plus 1 37. మనకి ఇందులో నుంచి ఇది మైనస్ చేసాం అనుకోండి ఇక్కడ సంథింగ్ ఒక నెంబర్ వస్తుంది, అంటే ఆ నెంబర్ ఎక్కువ అయిపోయిందని అర్థం. ఆ ఎక్కువ అయిపోయింది ఇందులో నుంచి తీస్తాం అనుకోండి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, కరెక్టే. కానీ అప్పుడు మనకు ఆటోమేటిక్ గా 6 డిజిట్ నెంబర్ అవ్వదు కదా, 5 డిజిట్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ 10 లో నుంచి 6 తీసాం అనుకోండి 4, ఇక్కడ 9 నుంచి 5 తీస్తే 4, ఇక్కడ 8 ఉంటుంది, 8 నుంచి 7 తీస్తే 144. ఆ 144 ఎక్కువ అయిపోయింది. ఆ ఎక్కువ అయిపోయింది ఇందులో నుంచి తీసాం అనుకోండి 316 కి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. కానీ ఇప్పుడు 1 lakh అంటే 1 లక్షల నుంచి 144 తీస్తాం అనుకుంటే దాని అర్థం ఏంటంటే 99,000లోకి వెళ్ళిపోద్ది. 99,000లోకి వెళ్ళిపోయింది అంటే అది 5 అంకెల నెంబర్ అవుతుంది. కానీ ఈడేమంటున్నాడు 6 అంకెల్లో ఉండాలి, పరిపూర్ణ వర్గం అవ్వాలి. అంటే కంపల్సరీగా 316 అనేది అవ్వదని అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి 7 తీసుకోవాలి. 7 తీసుకుంటే అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. 3900. ఇప్పుడు 7 తోటి 7 7 49, 9 4, 7 2 14 plus 4 18, 8 1, 7 6 42, 42 plus 1 43. ఇప్పుడు చూడండి ఇది పెద్ద నెంబర్, ఇది చిన్న నెంబర్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది ఒకసారి చూస్తే ఇప్పుడు కింద పెద్ద నెంబర్ చిన్న నెంబర్ మైనస్ చేద్దాం. 9 లో నుంచి 0 తీస్తే 9, 8 లో నుంచి 0 తీస్తే 8, నెక్స్ట్ 3 లో నుంచి 9 తీలో 30 లో నుంచి 9 తీస్తే 4, 489. 489 మనకి సరిపోదు. ఇక్కడ ఎందుకు మైనస్, మనం ఈ నెంబర్ లో నుంచి యాక్చువల్గా ఈ నెంబర్ మనం మైనస్ చేయాలి.
కానీ ఈ నెంబర్ నుంచి దీన్ని మైనస్ చేసామంటే మనకి సరిపోదు. అంటే 489 మనకు సరిపోదు. ఆ 489 దీనికి కలిపామనుకోండి కంపల్సరీగా అంటే లక్షకి ఈ 489 మనం కలిపితే అప్పుడు ఈ నెంబర్ వస్తుంది. ఈ నెంబరు 317 కి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. 316 తీసుకుంటేనేమో మనకి 5 డిజిట్ లో పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది, కానీ మనకి 5 డిజిట్ లో రాకూడదు. మరి 317 తీసుకుంటే 1,04,89 మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అంటే 6 అంకెల్లో స్టార్ట్ అయ్యే నెంబర్ ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్నది అంటే ఈ నెంబర్ మాత్రమే. ఇది దేనికి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 317 కి పర్ఫెక్ట్ స్క్వేర్. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఇది అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా కనిష్ట సంఖ్య అడిగినా గరిష్ట సంఖ్య అడిగినా లేకపోతే పర్ఫెక్ట్ స్క్వేర్ నుంచి దేన్ని తీసివేయాలన్నా దేన్ని కలపాలన్నా అటువంటి సందర్భంలో మనం కంపల్సరీగా పొట్టి భాగాహార పద్ధతి షార్ట్ డివిజన్ మెథడ్ మాత్రం ఉపయోగించి కనుక్కోగలము. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 117 486*7 ఇది ఒక 5 అంకెల సంఖ్య. ఆ 5 అంకెల సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడాలన్నా స్టార్ ఏదైతే స్టార్ ఉందో ఆ స్టార్ లో ఉండవలసిన కనిష్ట సంఖ్య లీస్ట్ నెంబర్ ఏముండాలి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఈ విధంగా మనకు నెంబర్ ఇచ్చి 9తో భాగించబడాలన్నా లేదా 3తో భాగించబడాలన్నా ఆ విధంగా ఏదో ఒక నెంబర్ తోటి భాగించబడాలి అని అంటే మనకి ఫస్ట్ ఆ నెంబర్ ఒకసారి చూస్తే 486*7 ఇది దేంతో డివైడ్ అవ్వాలి అని అంటున్నాడు. 9తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వాలి అని అంటున్నాడు. మరి మనకు తెలియాల్సింది ఏంటంటే 9 తాలూకా డివిజిబిలిటీ రూల్ తెలియాలి. 9 తాలూకా డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో డివైడ్ అయితే అప్పుడు మనకి అది 9తో డివైడ్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఈ సంఖ్య మొత్తం సమ్ ఆఫ్ డిజిట్స్ చూద్దాం. 4, 8, 12, 12, 6, 18. 18 అనేది అంటే మనం 9 తోటి ఎక్కడెక్కడైతే డివైడ్ అవుతుందో అవన్నీ మనం కట్ చేసి వచ్చు. 4, 8, 12, 12, 6, 18 అంటే ఇదంతా క్యాన్సిల్ చేసి వచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది. 7 కి ఇక్కడ ఏ నెంబర్ ఉంటే మనకి 9 తో డివైడ్ అవుతుంది. 7 కి ఇక్కడ మనకి సపోజ్ 0 ఉన్నది అనుకోండి. 7 + 0 7 అవుతుంది. 9 తో డివైడ్ అవ్వదు. 1 ఉంది అనుకోండి 8 అవుతుంది. 9 తో డివైడ్ అవ్వదు. 2 ఉంది అనుకోండి 7 + 2 9 అవుతుంది. 9 అనేది 9 తో ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుంది. కాబట్టి అప్పుడు టోటల్ నెంబర్ కూడా డివైడ్ అవుతుంది. ఆ విధంగా చూస్తే స్టార్ ప్లేస్ లో ఉండవలసినటువంటి లీస్ట్ నెంబర్ ఏది అంటే 2 ఉండేటప్పుడే మనకి 2 + 7 9 అవుతుంది. 9 ఏమో 9 తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 9 తో డివైడ్ అవుతుంది. లేదు ఒకవేళ ఈ విధంగా నేను చేయను అనుకుంటే 4, 8 ఎంత 12, 12, 6, 18, 18, 7, 25. 25 వరకు వెళ్ళావు. మనకి 9 టేబుల్ లో 25 అనేది రాదు. కాబట్టి ఇక్కడ 0 ఉండకూడదు. 25 తర్వాత ఏ నెంబర్ మనకి 9 టేబుల్ లో వస్తుంది 27 వస్తుంది. కాబట్టి 27 అవ్వాలంటే స్టార్ ప్లేస్ లో 2 ఉన్నప్పుడు మాత్రమే 27 అవుతుంది. కాబట్టి ఆ విధంగానైనా చేయొచ్చు. మనకు కావాల్సిన లీస్ట్ నెంబర్ ఏంటంటే 2. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 118 రెండు సంఖ్యల గసాక 18 అంటే హెచ్సిఎఫ్ ఇచ్చాడు. భాగాహార పద్ధతిలో గసాగాను కనుగొనటలో లభించిన మొదటి 4 భాగఫలాలు కోషియంట్స్ 2, 1, 2, 2 ఈ విధంగా 4 వరుస భాగఫలాలు వస్తే ఆ సంఖ్యలు ఏవి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం ఈ క్వశ్చన్ ఆప్షన్ ప్రకారంగా చేయొచ్చు, లేదు ఒకవేళ కొంచెం షార్ట్ కట్ మెథడ్ లో కూడా మనం చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ప్రకారంగా చూస్తే మనకు ఆ సంఖ్యలు ఏదని అడిగాడు. అంటే ఫస్ట్ నెంబర్ అంటే మనం గసాగా ఏ విధంగా కొనుక్కుంటాం భాగాహార పద్ధతిలో కొనుక్కుంటాం. అంటే పెద్ద నెంబర్ ని చిన్న నెంబర్ తో డివైడ్ చేసుకుంటూ అలాగా స్టెప్ బై స్టెప్ వస్తే మనకి భాగఫలాలు కోషియంట్స్ ఏమి వస్తాయని అంటున్నాడు. అంటే 342 ని 126 తో చేద్దాం. 126 తో 342 ని చేస్తే మనకి 126 3 మనకి 300 అనుకోవచ్చు. అప్పుడు మనకి ఇక్కడ 3 వేసారు అనుకోండి 342 కంటే పెద్ద నెంబర్ అయిపోతుంది. ఎందుకు 26 3 78 అవుతుంది. 378 లేదు ఇక్కడ 342 ఉంది. కాబట్టి 2 టైమ్స్ పోతుంది. అప్పుడు ఏమవుతుంది 252 వస్తుంది. 342 లో నుంచి 252 తీస్తే 90 వస్తుంది. ఆ 90 తోటి ఇక్కడ వచ్చిన ముందు ఏదైతే డివిజన్ ఉందో దాన్ని మనం డివైడ్ చేయాలి. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ భాగఫలం 2 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ మనం చేయాలి. ఫస్ట్ భాగఫలం ఇక్కడ 1 గానీ 3 గానీ 5 గానీ ఆ విధంగా వచ్చింది అనుకోండి అప్పుడు ఆప్షన్ 1 అనేది కాదు అని డైరెక్ట్ గా డిసైడ్ అయిపోవచ్చు. నెక్స్ట్ 9 2s 180 అవుతుంది. సరిపోదు అంటే ఎక్కువ అయిపోద్ది. కాబట్టి 9 1s 90. ఇక్కడ సెకండ్ భాగఫలం 1 అన్నాడు కాబట్టి అక్కడతో సరిపోయింది కాబట్టి మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 36 వస్తుంది. 36 తోటి ఎక్కడ ఉండే డివిజన్ ఏంటి 90. నెక్స్ట్ 36 3s 108 ఎక్కువ అయిపోద్ది కాబట్టి 36 2s 72 మనం అయ్యాలి. 72 నెక్స్ట్ వచ్చే భాగఫలం 72 సరిపోయింది. నెక్స్ట్ 90 లో నుంచి 72 తీస్తే 18 తోటి 36 ని చేయాలి. చేస్తే 18 2s
36 అంటే మనకి ఏదైతే ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కదా, ఆ రిమైండర్ 0 వచ్చేటప్పుడు ఏదైతే డివిజన్ ఉంటుందో అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ ఉండే భాగఫలాలు ఒకసారి చూస్తే 2 1 2 2 అంటే వాడు ఇచ్చిన వరుస భాగఫలాలు ఆ లెవెల్లోనే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏం చేస్తామంటే చూసిన వెంటనే అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఫస్ట్ భాగఫలం 2 అన్నాడు. 2 వచ్చేటట్టు ఉందో లేదో చూద్దాం. ఇక్కడ 144 ఉంది, ఇక్కడ 342 ఉంది. మనం ఇది 3 టైమ్స్ చేసాం అనుకోండి అప్పుడు 400 లో గెలిపోద్ది కాబట్టి 2 టైమ్స్ సరిపోద్ది. అంటే ఈ 2 క్వశ్చన్ లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇది చూడండి 226 ఇక్కడ 242. అసలు 242 ని 226 తో చేస్తే ఫస్ట్ భాగఫలం 2 రావాలి కానీ ఇక్కడ 1 వస్తుంది. ఎందుకు 1 టైం మాత్రం పోతుంది. నెక్స్ట్ 244 326 ఇక్కడ కూడా 1 టైం మాత్రం పోతుంది. అంటే ఫస్ట్ భాగఫలం ఏదైతే 2 ఉందో ఈ రెండింటి దగ్గర మనకు రాదు. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ మనం ఒకసారి చూసుకుంటే ఈ రకంగా చూసుకుంటే ఈజీగా చేయొచ్చు. లేదు ఒకవేళ షార్ట్ కట్ మెథడ్ లో చేస్తాను అనుకుంటే ఫస్ట్ కోషియంట్స్ ఏటన్నాడు 2 1 2 2 ఈ విధంగా కోషియంట్స్ రాసుకోవాలి భాగఫలాలు. ఆ తర్వాత రిమైండర్స్ రాసుకోవాలి. రిమైండర్స్ అంటే ఫస్ట్ మనకి లాస్ట్ లో రిమైండర్ 0 కదా వస్తుంది, ఆ 0 దీని ఎదురుగా రాసుకొని తర్వాత ఏమొస్తుంది మనకి భాగఫలం రాసుకోవాలి. భాగఫలం రాసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. ఈ 2 ఇంటూ చేయాలి, దీనికి ప్లస్ చేయాలి రిమైండర్. ఈ 2 ఇంటూ చేసి దీనికి ప్లస్ చేస్తే మనకి ఏమొస్తుంది 18 2 ఏమొస్తుందంటే 36 ప్లస్ 0 36 కదా, ఆ 36 ఇక్కడ వస్తుంది అనమాట. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే పైన ఉన్న ఈ 2 నెంబర్లు మనకు వస్తాయి. ఇప్పుడు చూస్తే 2 18 36 ప్లస్ 0 36, ఆ 36 ఇక్కడ వేయాలి. నెక్స్ట్ ఈ 2 ఇంటూ చేసి దీనికి ప్లస్ చేయాలి. 36 2 72 ప్లస్ 18 90, ఆ 90 ఎక్కడ వేయాలి. నెక్స్ట్ ఈ 2 ఇంటూ చేయాలి, ఇది ప్లస్ చేయాలి. 190 90 ప్లస్ 36 126, ఆ 126 ఎక్కడ వేయాలి. ఇప్పుడు ఈ 2 ఇంటూ చేసి దీనికి ప్లస్ చేయాలి. 126 ఏమవుతుంది 252 అవుతుంది. 252 ప్లస్ 90 342 అవుతుంది. అంటే లాస్ట్ లో ఏవైతే నెంబర్స్ వస్తాయో ఆ 2 నెంబర్లే మనకు కావాల్సినటువంటి నెంబర్లు 126 342. ఆ విధంగా మనం ఈ షార్ట్ కట్ మెథడ్ లోనే ఉపయోగించవచ్చు, లేదా ఈ విధంగా ఆప్షన్ ప్రకారంగా కూడా చేయొచ్చు. మనకి ఏవైతే క్వశ్చన్స్ ఇస్తాడో వాటిని లైన్ లో రాసుకొని రిమైండర్ లో లాస్ట్ లో ఎలాగా మనకి హెచ్సిఎఫ్ లో రిమైండర్ 0 వస్తుంది, ఆ 0 రాసుకొని తర్వాత హెచ్సిఎఫ్ ఏదైతే మనకు ఇస్తాడో ఆ నెంబర్ రాసుకొని తర్వాత మనం ఒకదాన్ని ఒకటి క్యారీ చేసుకొని 2 18 36 ప్లస్ 0 36 ఇక్కడ రాసుకోవాలి. 236 72 ప్లస్ 18 90 ఇక్కడ రాసుకోవాలి. 190 90 ప్లస్ 36 126 ఇక్కడ రాసుకోవాలి. 126 252 అవుతుంది. 252 ప్లస్ 90 ఏమవుతుంది 342 అవుతుంది. లాస్ట్ లో ఉండే ఈ 2 నెంబర్లే మనకు కావాల్సినటువంటి నెంబర్స్ అవుతాయి. ఈ విధంగా కూడా మనం షార్ట్ కట్ మెథడ్ లో కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 119 ఇక్కడ XI తాలూకు వాల్యూస్ ఇచ్చాడు, ఇక్కడ FI తాలూకు వాల్యూస్ ఇచ్చాడు. మనకి పై దత్తాంశం అంక మధ్యం అర్థమెటిక్ మీన్ 30 అని వాడే ఇచ్చాడు. అలాగే పౌనఃపున్యాలు ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు మొత్తము 30 అని వాడే ఇచ్చాడు. A B తాలూకు వాల్యూస్ మనకు కావాలంటే ఈ 2 వాల్యూస్ మనకు కావాలి. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి అంక మధ్యం 30 ఇచ్చాడు అంటే ఈ విధంగా ఉంటే దానికి అంక మధ్యం ఏంటి సిగ్మా FI XI బై సిగ్మా FI, ఇది మనకి అంకమధ్యంగా చెప్పుకోవచ్చు ఫార్ములాకి. ఈ అంకమధ్యం ఆల్రెడీ ఎంత ఇస్తాడు 30 అని ఇస్తాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది సిగ్మా FI XI. FI XI అంటే FI ని XI ని ఇంటూ చేయాలి, అంటే ఈ 2 ఇంటూ చేయాలి, ఈ 2 ఇంటూ చేయాలి, ఈ 2 అన్ని ఇంటూ చేసుకుని సిగ్మా అన్నాడంటే ఏం చేయాలి ఏవైతే ఇంటూలు చేసావో వాటి అంతటిని టోటల్ చేయాలి. ఇప్పుడు 10 5 50 వస్తుంది, ఇక్కడ 50 20 ఇంటూ A 20A వస్తుంది. నెక్స్ట్ 30 ఇంటూ 10 300 వస్తుంది. 40 ఇంటూ B 40B వస్తుంది. 50 ఇంటూ 7 350 వస్తుంది. ఇదంతటిని మనం ప్లస్ చేస్తే 50 ఉంది, ఇక్కడ 350 ఉంది, ఏమవుతుంది 400 300 700 అంటే 700 ప్లస్ ఇక్కడ 20A ప్లస్ 40B అంటే సిగ్మా FI XI మనం చేస్తాను. సిగ్మా F అంటే కింద సిగ్మా FI ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనకి ఇస్తాడు. పౌనఃపున్యాలు మొత్తం ఎంత ఇస్తాడో 30 అని ఆడే ఇస్తాడు. ఇది ఏదైతే అంక మధ్యం ఉందో ఈ అంక మధ్యం కూడా 30 అని వాడే ఇస్తాడు. అంటే ఈ 30 అటు వెళ్తే ఏమవుతుంది 900 అవుతుంది. అప్పుడు 700 అటు వెళ్తే -700 అవుతుంది. 900 లో నుంచి 700 మైనస్ చేస్తే 200 ఉంటది. కాబట్టి 20A ప్లస్ 40B ఈజ్ ఈక్వల్ టు 200 అవుతుంది. ఎందుకనంటే 30 ఇంటూ 30 900, 700 అటు వెళ్తే మైనస్ అవుతుంది. కాబట్టి 900 లో నుంచి 700 మైనస్ చేస్తే 200. ఇప్పుడు మనకి ఏదైతే ఆప్షన్స్ లో ఇచ్చాడో
అంటే రైట్ సైడ్ 200 ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ కూడా 200 తో ఈక్వల్ అవ్వాలి. ఈ ప్లేస్ మనం ప్రతిక్షేపిస్తే ఏ ప్లేస్ లో 2 వేసారు అనుకోండి 22 40 అవుతుంది. బి ప్లేస్ లో 6 వేసారు అనుకోండి 6 4 240 అవుతుంది. అంటే మనకి 200 రావట్లేదు, అంతకంటే ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది కాదు. నెక్స్ట్ సెకండ్ చూస్తే ఏ ప్లేస్ లో 6 వేసారు అనుకోండి 620 ఎంత అవుతుంది 120 అవుతుంది. బి ప్లేస్ లో 2 వేసారు అనుకోండి 240 80, ఇది 120 అవుతుంది, ఇది 80 అవుతుంది. అంటే 200 మనకు కావాలి కాబట్టి 200 వచ్చింది. అంటే ఏ ప్లేస్ లో 6 వేసినప్పుడు బి ప్లేస్ లో 2 వేసేటప్పుడు మనకు కావాల్సినటువంటి రైట్ సైడ్ లాగా లెఫ్ట్ సైడ్ కూడా 200 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా ఏదో ఒకటి మనకి సరిపోయేది ఉంటది. కాబట్టి ఈ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో అది మనకు తెలియాలి. ఈ ఫార్ములా ఏంటి అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ, ఇది మనకి ఫార్ములాగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 120 ఇక్కడ కొన్ని రాసులు ఇచ్చాడు. ఆ దత్తాంశ యొక్క మధ్యగతము మీడియన్ ఏమో మనం కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం మీడియన్ మధ్యగతం కనుక్కోవాలి అంటే ఏవైతే మనకి అబ్జర్వేషన్స్ రాసులు ఇచ్చాడో వాటిని ఆరోహణ క్రమంలో గానీ అవరోహణ క్రమంలో గానీ ఒక వరుస క్రమంలో పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఎన్ని నెంబర్లు ఇచ్చాడో ఫస్ట్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే 12 నెంబర్స్ ఇచ్చాడు. ఫస్ట్ సింగిల్ డిజిట్స్ అన్ని ఫస్ట్ రాద్దాం. సింగిల్ డిజిట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 9 ఉంది. కాబట్టి ఫస్ట్ 3 4 నెక్స్ట్ 9. ఇప్పుడు 10 నుంచి చూద్దాం. ఇక్కడ 10 ఉంది. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి 10 తర్వాత 17 ఇక్కడ ఉంది, నెక్స్ట్ 12 ఉంది, 15 ఉంది. అంటే ఫస్ట్ 12 వస్తుంది, తర్వాత 15 వస్తుంది, తర్వాత 17 వస్తుంది. మనం ఇప్పుడు ఒకసారి చూస్తే టోటల్ గా 12 నెంబర్స్ ఉన్నాయని అన్నాడు. 12 నెంబర్స్ ఉన్నాయని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి, అటువైపు 5 ఇటువైపు 5 మనం తీసివ్వాలి. అప్పుడు మధ్యలో ఏముంటది 6th 7th ప్లేస్ లో ఉంటాయి చూసావా, ఆ నెంబర్స్ మనకి మీడియం కి సంబంధించిన అవుతాయి. ఎందుకంటే మనం అంతా రాసుకుంటే టైం వేస్ట్ అవసరం లేదు. మనకి సపోజ్ 5 రాసులు మాత్రం ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం ఇటువైపు 2 రాసులు అటువైపు 2 రాసులు వదిలిస్తే మధ్యలో థర్డ్ ప్లేస్ లో ఏదైతే ఉందో అదే మనకి మీడియం అవుతుంది. ఆ విధంగా ఇక్కడ మనకి బేస్ సంఖ్య ఉంటే డైరెక్ట్ గా ఆ మిడిల్ లో ఉండేదో మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి 12 రాసులు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏమవుతుంది అటువైపు 5 ఇటువైపు 5 వదిలిస్తే ఆ తర్వాత 6వది 7వది మనకు కావాల్సినటువంటి మధ్యగతానికి సంబంధించింది. అంటే ఇక్కడ మనం పెట్టుకున్న వరుసలో 6th 7th ప్లేస్ లో ఏమున్నాయో చూసుకుంటే చాలు. 1 2 3 4 5 6 7 6th 7th ప్లేస్ లో 15 7 ఉన్నాయి. కాబట్టి మనకి ఆ విధంగా ఒకే ఒక నెంబర్ ఉంటే డైరెక్ట్ గా అదే అవుతుంది. ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేస్తాం. ఆ విధంగా చేస్తే మనకు కావాల్సినటువంటి మీడియం వస్తుంది. ఈ తర్వాత నెంబర్లు కూడా మనం ఆర్డర్ లో పెట్టుకుని పెద్ద ఉపయోగం అయితే లేదు కాబట్టి వాటిని వదిలేసాను. 15 17 32 32 బై 2 అంటే 16. అంటే మనకు కావాల్సినటువంటి మీడియం ఏమవుతుందంటే 16 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 121 27a క్యూబ్ ప్లస్ 64b క్యూబ్ దాని యొక్క ఒక కారణాంకం ఫ్యాక్టర్ ఏమో కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు. ఈ విధంగా మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చి దాని తాలూకా ఫ్యాక్టర్ అడిగాడు అంటే అది ఖచ్చితంగా ఏదో ఒక బీజీయ సమాసాలు ఉన్నటువంటి ఫార్ములాలో ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏ క్యూబ్ అన్నాడు 27 ఇచ్చాడు. అంటే 27 కూడా క్యూబ్ లో రాయగలమా లేదా అనే ఒక పాయింట్ తెలిస్తే ఇటువంటిది ఈజీగా చేయొచ్చు. 27 ని 3 క్యూబ్ గా రాయొచ్చు. అంటే దీని మొత్తాన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 3a హోల్ క్యూబ్ గా రాయొచ్చు. ప్లస్ ఇక్కడ బి క్యూబ్ అన్నాడు, ఇక్కడ 64 ఇచ్చాడు. 64 ని కూడా క్యూబ్ లో రాయగలం. ఎలా రాయగలం 4 క్యూబ్ గా రాయగలం. అంటే దీని మొత్తాన్ని మనం 4b హోల్ క్యూబ్ గా రాయొచ్చు. ఈ విధంగా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములాలో ఉన్నది ఇది కరెక్ట్ గా చూస్తే. మరి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కి దీనికి ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఇది మనకి ఫార్ములా. కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ ఏ ప్లస్ బి అనేది ఒక కారణాంకము, ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అనేది మరొక కారణాంకం. ఫస్ట్ ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 2 టర్ములతో ఉన్నటువంటి కారణాంకం ఏదీ లేదు కాబట్టి మనకి వాడు కారణాంకంగా దీన్ని తీసుకోలేదు, దీన్ని తీసుకున్నాడు. మనం కరెక్ట్ గా చూస్తే మధ్యలో ఏమొచ్చింది మైనస్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ లో చూస్తే ఇక్కడ రెండింటి దగ్గర కూడా ప్లస్ ఉన్నాయి కాబట్టి మైనస్ ఉండే మనకు ఆన్సర్లు అవుతాయి కానీ ప్లస్ ఉండే మనకు ఆన్సర్లు అవ్వవు. కాబట్టి ఆప్షన్ 2 అవ్వదు, ఆప్షన్ 3 కూడా అవ్వదు. ఇప్పుడు మనం చూస్తే ఇదంతా ఏ అనుకోవాలి, ఇదంతా బి అనుకోవాలి. అప్పుడే కదా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అవుతుందా. ఈ కారణానికి మనకి ఆన్సర్ లో కూడా ఇచ్చాడు కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఏ అంటే ఏమన్నాం 3a అన్నాం. కాబట్టి 3a హోల్ స్క్వేర్ మైనస్ ఏ అంటే 3a, బి అంటే 4b ప్లస్ బి అంటే 4b కాబట్టి 4b హోల్ స్క్వేర్. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే మనకి 3a హోల్ స్క్వేర్ అంటే 9a స్క్వేర్ మైనస్ 3 4 12 a ఇంటూ బి ఏబి మైనస్ 12ab ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 బి స్క్వేర్
అంటే స్క్వేర్ అనేది రెండింటికి చెందుతుంది కాబట్టి 9a² - 12ab + 16b². ఆ విధంగా చూస్తే మనకి సెకండ్ అంటే ఈ రెండు కారణాంకాలు ఇది ఇచ్చారు కాబట్టి అది వచ్చింది మనకేంటి ఇదే కదా వచ్చింది +16b² తో ఉన్నదే వచ్చింది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 122 ట్రయాంగిల్ ఏబిసిలో డిఈఎఫ్ వరుసగా బీసీ సిఏ ఏబి పై గల మధ్య బిందువులు. ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం 1756 cm² అయిన ట్రయాంగిల్ డిఈఎఫ్ తాలూకు వైశాల్యం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు మనకి. ట్రయాంగిల్ ఏబిసి ఈ విధంగా ఉన్నది అనుకుంటే డిఈఎఫ్ ఏమంటున్నాడు మధ్య బిందువులు అంటున్నాడు. అంటే డి అనేది బీసీ తాలూకు మధ్య బిందువు డి, తర్వాత ఈ అనేది సిఏ తాలూకు మధ్య బిందువు, ఎఫ్ అనేది ఏబి తాలూకు మధ్య బిందువు. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఏబిసి టోటల్ గా ఉండేటటువంటి ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాని తాలూకు వైశాల్యం ఇచ్చాడు. మనకు అడుగుతుందంటే ట్రయాంగిల్ డిఈఎఫ్ అడుగుతున్నాడు. అంటే డిఈఎఫ్ ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దీని తాలూకు వైశాల్యం అడుగుతున్నాడు. మనకి కరెక్ట్ గా చూస్తే త్రిభుజం తాలూకు మధ్య బిందువులతో ఏర్పడే మరొక త్రిభుజం ఉంది కదా, ఆ త్రిభుజం తాలూకు వైశాల్యము మొత్తం త్రిభుజం తాలూకు వైశాల్యంలో 4వ వంతు ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మొత్తం 4 త్రిభుజాలు సర్వసమానంగా ఉంటాయి. 1 2 3 4 అంటే మొత్తం 4 త్రిభుజాలు కూడా ఒకే రకమైన వైశాల్యం కలిగి ఉంటాయి. కాబట్టి మొత్తం 4 ముక్కలు కాబట్టి ఆ 4 ముక్కలు మనకు కావాల్సిన ఒక్క ముక్కే కదా, కాబట్టి 4వ వంతు ఉంటుందని అర్థం చేసుకోవాలి. మరి మొత్తం వైశాల్యం వాడు ఇచ్చాడు ఎంత అంటున్నాడు 1756 అంటున్నాడు. అందులో డిఈఎఫ్ కావాలి అంటే మనకి 4 ముక్కలు ఇచ్చాడు, ఒక్క ముక్కదే కావాలి కాబట్టి /4 చేసాం అనుకోండి. 4వ వంతు కదా, /4 చేస్తే మనకు కావాల్సినటువంటి డిఈఎఫ్ తాలూకు వైశాల్యం వస్తుంది. చూస్తే 4 4s ఎంత 16, ఇంకా 1 ఉంటుంది, 1 పక్కన 5 అంటే 15, 4 3s 12, ఇంకా 3 ఉంటుంది, 3 పక్కన 6 అంటే 36, 4 9s 36. ఆ విధంగా 4 తోటి 439 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి డిఈఎఫ్ తాలూకు వైశాల్యం 439 cm². ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 123 ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 90 degrees, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 135. అయితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి వాల్యూ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు మనకి. ట్రయాంగిల్ లో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఖచ్చితంగా ఏమవుతుంది 180 degrees అవుతుంది. ఎందుకు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ట్రయాంగిల్ లో 180 అవుతుంది. ఇప్పుడు మనము ట్రయాంగిల్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఎంత ఇచ్చాడు 135 ఇచ్చాడు. అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 135 ఇచ్చాడు. కాబట్టి ఆ 135 అటువైపు తీసుకుని వెళ్ళామనుకోండి, అప్పుడు యాంగిల్ ఏ తాలూకు వాల్యూ వస్తుంది. 180లో నుంచి 135 తీసామనుకోండి ఎంత ఉంటుంది, 180లో నుంచి 135 తీస్తే 45 ఉంటుంది. అంటే ఏ వాల్యూ 45 అని వచ్చింది. ఆ ఏ వాల్యూని తీసుకుని వచ్చి ఇందులో వేసామనుకోండి బి వాల్యూ కూడా వస్తుంది. అంటే మనకి సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలి కాబట్టి అంటే యాంగిల్ ఏ కావాలి, యాంగిల్ సి కావాలి. యాంగిల్ ఏ తెలుస్తుంది, ఇప్పుడు యాంగిల్ సి మనకు కావాలి. యాంగిల్ సి కావాలంటే మనకి యాంగిల్ ఏ ప్లేస్ లో వేసామనుకోండి యాంగిల్ బి వస్తుంది. ఆ యాంగిల్ బి తాలూకు వాల్యూ ఎక్కడ వేసామనుకోండి సి వాల్యూ వచ్చేస్తుంది. కరెక్ట్ చూడండి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఎంత అంటున్నాడు 92 అంటున్నాడు. మరి మనకి యాంగిల్ ఏ ఎంత వచ్చింది 45 వచ్చింది. ఆ 45 అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు యాంగిల్ బి వాల్యూ ఉంటుంది. అంటే 92లో నుంచి 45 మైనస్ చేయాలి. ఎంత వస్తుంది అప్పుడు 12లో నుంచి 5 తీస్తే 7, ఇక్కడ 8 ఉంటుంది, 8లో నుంచి 4 తీస్తే 4, అంటే ఎంత వస్తుంది 47 వస్తుంది. యాంగిల్ బి వాల్యూ 47. అంటే యాంగిల్ ఏ కావాలి, యాంగిల్ సి కావాలి అంటే యాంగిల్ బి మనం కనుక్కోవాలి. ఆ యాంగిల్ బి ఇందులో వేస్తే సి వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి వాడిచ్చింది ఏంటి యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 135. ఇప్పుడు మనకి యాంగిల్ బి కనుక్కున్నాం కదా, ఆ 47 ఇక్కడ వేస్తే అటువైపు వెళ్ళింది అనుకోండి మైనస్ అవుతుంది. కాబట్టి యాంగిల్ సి వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది 135లో నుంచి 47 మైనస్ చేయాలి. 5లో నుంచి 7 తీయాలి, 15లో నుంచి 7 తీస్తే 8, ఇక్కడ 12 ఉంటుంది, 12 నుంచి 4 తీస్తే 8. అంటే యాంగిల్ సి వాల్యూ కూడా వచ్చింది. మనకి ఇప్పుడు ఏం కావాలి యాంగిల్ ఏ కావాలి ప్లస్ యాంగిల్ సి. యాంగిల్ ఏ ఎంత వచ్చింది 45, యాంగిల్ సి ఎంత వచ్చింది 88. ఈ రెండు ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది 133 వస్తుంది. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 133. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 124 ఒక భిన్నంలో లవం హారం కంటే 6 తక్కువ, లవంకు 3 కలిపిన భిన్నం 2/3కు సమానమైన ఆ భిన్నం ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఈ విధంగా అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏవైనా కూడా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళడం చాలా ఈజీ. ఫస్ట్ ఇచ్చిన ఫ్రాక్షన్ వాడేమంటున్నాడు లవం ఏదైతే న్యూమరేటర్ ఉంటుందో పైన ఉండేది అది హారం డినామినేటర్ కంటే 6 తక్కువ అని అంటున్నాడు. ఆ విధంగా ఉన్నాయో లేదో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే హారం కంటే లవం ఎక్కువ ఉంది. హారం అనేది కింద ఉండేది, కింద ఉండేదాన్ని హారం అంటాను, పైన ఉండేదాన్ని లవం అని అంటాను.
ఇక్కడ క్వశ్చన్ లో లవం అనేది హారం కంటే 6 తక్కువ ఉండాలి, అంటే లవము తక్కువ ఉండాలి, కానీ ఇక్కడేమో ఎక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ ఇక్కడ 13 కంటే 7 6 తక్కువ ఉంది కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 9 కంటే 3 తక్కువ కాబట్టి ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఇది చూస్తే 3 కంటే 6 ఎక్కువ, అంటే లవం ఎక్కువ అని అంటున్నాడు కానీ క్వశ్చన్ లో మనకు తక్కువ అన్నాడు కదా, కాబట్టి ఆప్షన్ 4 కూడా కాదు. అంటే ఈ విధంగా ఈ ఒక్క పాయింట్ బట్టి 2 ఆప్షన్లు అనేవి మనం వెరిఫికేషన్ చేసాం, అంటే పక్క తీస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు, నెక్స్ట్ కండిషన్ ఏదైతే ఇచ్చాడో దాని ప్రకారంగా మిగిలిన 2 ఆప్షన్స్ లో ఏదో ఒకటి అవుతుంది. లవంకు 3 కలిపిన భిన్నం 2/3 అవుతుంది. మిగిలిన రెండింటిలో లవంకు 3 కలిపాం అనుకోండి, అంటే దీనికి 3 కలిపితే అప్పుడు ఎంత అవుతుంది, 7 + 3 10/3 10/3 అవుతుంది. ఆడేమంటున్నాడు 2/3కి ఈక్వల్ అవుతుందని అంటున్నాడు. మరి ఇది 2/3 అయ్యే ఛాన్స్ ఉందా, లేదు. కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదు. మరి మిగిలింది ఏంటంటే ఆప్షన్ 3. ఇది ఒకసారి చూస్తే లవంకు 3 కలిపిన న్యూమరేటర్ ఏదైతే ఉందో దానికి 3 ప్లస్ చేయాలి. ఆల్రెడీ 3 ఉంది, దానికి 3 ప్లస్ చేయమంటున్నాడు. మనకి డినామినేటర్ హారానికి సంబంధించి ఏమీ మాట్లాడలేదు కాబట్టి దాన్ని అలాగే మనం తీసుకోవాలి. ఇప్పుడు చూస్తే 6/9 అయింది. 6/9 అయిందంటే అర్థం ఏంటి, 3 2s 3 3s, అంటే మనకు కావాల్సినటువంటి 2/3 వచ్చిందా లేదా. ఆ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో ఈజీగా చేయొచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 125 2 సంపూర్క కోణాల నిష్పత్తి 5:4. సంపూర్క కోణాలు అంటే సప్లిమెంటరీ యాంగిల్స్, వాటి తాలూకు రేషియో 5:4 లో ఉందంటున్నాడు. అయితే ఆ కోణాలు కనుక్కోవాలి. ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు, మనకు ఆ కోణాలు 5:4 లో ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్స్ లో చూస్తే 90 అన్నాడు, అంటే ఇదే రేషియోలో ఉన్నట్టు 1:1 లో ఉన్నట్టు, కాబట్టి ఆప్షన్ 1 కాదు. 110-70 అన్నాడు, అంటే ఇదే రేషియోలో ఉన్నట్టు 11:7 లో ఉన్నట్టు, కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదు. అంటే మనకి 5:4 రేషియోలో ఏదుందో చూసుకోవాలి. 120:6 అన్నాడంటే ఇది 60తో డివైడ్ అవుతుంది కాబట్టి 2:1 అవుతుంది, కాబట్టి ఆప్షన్ 3 కూడా కాదు. ఇది చూస్తే 20 తోటి 25s 24s 5:4 రేషియోలో ఉండేటటువంటిది ఇది ఒక్కటే, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఆప్షన్స్ లో 2 రకాలుగా 5:4 లో ఉండే సందర్భాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. మనకి సంపూర్కాలం అన్నాడు, సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు, అంటే కంపల్సరీగా 2 కోణాలు మొత్తము 180 డిగ్రీలు అవ్వాలి. ఆ 2 కోణాలు 5 4 అంటే రేషియోలు ఉన్నాయి కాబట్టి టోటల్ గా 5 4 9 పార్ట్స్ అనేది కంపల్సరీగా 180 అవ్వాలి. మరి మొదటి కోణం కనుక్కోవాలి అంటే 5 పార్ట్స్ ఎంత అవుతుంది, 9 పార్ట్స్ 180 అంటే ఇంటూ 20 చేశాడు. ఎక్కడ కూడా ఇంటూ 20 చేసాం అనుకోండి 5 20s 100, అంటే పెద్ద కోణం వచ్చింది. ఇప్పుడు చిన్న కోణం 4 పార్ట్స్ కావాలనుకోండి, 1 part 20 కాబట్టి 4 parts into 20 చేస్తే 4 20s 80 అవుతుంది. ఆ విధంగా ఈ 2 కోణాలు కూడా కనుక్కోవచ్చు. అంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే ఒకే ఒకటి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ 5:4 తో 2 సందర్భాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే అవ్వదు కదా. కాబట్టి టోటల్ గా 9 parts 180కి ఈక్వల్ అవుతుంది. 180 ఎందుకు అవుతుంది అంటే సంపూర్కాలు అని అన్నాడు. సంపూర్కాలు అంటే 2 కోణాల మొత్తము 180 డిగ్రీకి సమానం. అదే పూరకాలు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 90కి ఈక్వల్ చేయాలి. ఇక్కడ మనకి సంపూర్కాలు అన్నాడు కాబట్టి 180కి ఈక్వల్ చేసాం. ఆ విధంగా 5 parts ఉండేటటువంటి పెద్ద కోణం కనుక్కున్నాము, 4 parts ఉండేటటువంటి చిన్న కోణం కూడా కనుక్కున్నాం. అలా కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 126 ఒక సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత పెరిమీటర్ 54 సెంటీమీటర్ అంటున్నాడు. దాని యొక్క ఆసన్న భుజాలు ఎడ్జసెంట్ సైడ్స్ ఏమో రేషియో 2:7 రేషియోలో ఉన్నాయి అంటున్నాడు. అయితే ఆ 2 భుజాలు ఏమిటి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు, మనకి ఆసన్న భుజాలు 2:7 రేషియోలో ఉన్నాయి. అంటే ఇక్కడ ఇచ్చిన కూడా ఆసన్న భుజాలే. ఎందుకు ఆడు 8 అన్నాడు, ఆ 2 ఆసన్న భుజాలు ఏవి అని అన్నాడు. కాబట్టి 2:7 రేషియోలో ఉన్నవేవో చూసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ 8:19 అన్నాడంటే దీనికి మనం ఇంకా రేషియో మనం కట్టే ఛాన్స్ లేదు కాబట్టి ఆప్షన్ 1 కాదు. 10:7 అన్నాడు అంటే దీనికి కూడా 2:7 రేషియోలో కట్టే ఛాన్స్ లేదు. కాబట్టి అంటే 10 17 దేంతో డివైడ్ అవ్వదు కాబట్టి ఆప్షన్ 2 కాదు. 6 21 చూస్తే 3 తో డివైడ్ అవుతుంది. అంటే 3 2s 3 7s అంటే 2:7 రేషియోలో ఉండే ఛాన్స్ ఇక్కడ 6 21 ఉంది కాబట్టి ఆప్షన్ 3 అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూస్తే 13 14 అంటే 2 వరుస నెంబర్లు దేంతో డివైడ్ అవ్వవు కాబట్టి ఆప్షన్ అంటే 2:7 రేషియోలు ఇవి కూడా లేవు కాబట్టి ఆప్షన్ 4 కూడా కాదు. మరి మిగిలింది ఏంటి, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ 2:7 రేషియోలో ఈ విధంగా ఉండే మనకి ఇంకొక 2-3 ఆప్షన్లు కూడా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. మనకి సమాంతర చతుర్భుజం పారలలోగ్రామ్ అన్నాడు. దాని తాలూకా సమాంతర చతుర్భుజం పారలలోగ్రామ్ లో ఎదురు భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది. ఆసన్న భుజాల తాలూకా నిష్పత్తి ఎంత అంటున్నాడు, 2:7 అంటున్నాడు. అంటే ఇది 2 parts ఉన్నది అనుకోండి, ఇది 7 parts ఉంటుంది. మరి ఇది 2 parts అయినప్పుడు దీని ఎదురుగా ఉండే ఇది కూడా 2 parts అవుతుంది. ఇది 7 parts అయినప్పుడు ఇది కూడా 7 parts అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, చుట్టుకొలత పెరిమీటర్ ఎంత ఇచ్చాడు,
54 సెంటీమీటర్ ఇచ్చాడు. మరి పెరిమీటర్ అంటే ఏంటి, అన్ని భుజాలు కలిపితే అదే పెరిమీటర్. కాబట్టి 7 7 14 14 ప్లస్ 4 18 అంటే 18 పార్ట్స్ అనేది 54 సెంటీమీటర్ అని అన్నాడు. మనకు కావాల్సింది ఏంటి, ఆసన్న భుజాలు అంటే 2 పార్ట్స్ ఉండేది కావాలి, 7 పార్ట్స్ ఉండేది కావాలి. ఆసన్న భుజాలు అంటే పక్క పక్క భుజాలు. మనకి 18 పార్ట్స్ 54 ఏ విధంగా అయింది, ఇంటూ 3 చేస్తే వచ్చింది. అంటే ఇక్కడ ఈ ఆసన భుజం కావాలంటే 2 పార్ట్స్ ఉండేది 2 into 3 చేసాం అనుకోండి 6 సెంటీమీటర్ ఏమో ఒక భుజం వస్తుంది. 7 పార్ట్స్ ఉండేటటువంటిది ఇంకోటి చూసాం అనుకోండి 7 into 3 చేస్తే 21 సెంటీమీటర్ ఏమో ఇంకొక భుజం వస్తుంది. కాబట్టి ఇది 6 అవుతుంది, ఇది 21 అవుతుంది. ఇది 6 అయినప్పుడు ఇది 6 అవుతుంది, ఇది 21 అయినప్పుడు ఇది 21 అవుతుంది. టోటల్ గా పెరిమీటర్ చేస్తే 54 రావాలి. వస్తుందా లేదో చూద్దాం. 21 42 ప్లస్ 6 48 ప్లస్ 6 54. మనకు కావాల్సినటువంటి పెరిమీటర్ సరిపోయిందా లేదా, ఆ విధంగా మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని డైరెక్ట్ గా మనం చేయొచ్చు. 2:7 రేషియోలు ఉన్నది ఒకటే. ఒకవేళ రెండు కూడా ఆప్షన్ ఉండేటప్పుడు ఇటువంటి ప్రాసెస్ అనేది మనం చేయవలసి ఉంటుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 127. ఒక సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తాలూకా చుట్టుకొలత పెరిమీటర్ ఏమో 60 మీటర్ అంటున్నాడు. దాని తాలూకా వైశాల్యం ఏరియా కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తాలూకా వైశాల్యం ఫార్ములా ఏంటి, a √3/4 a². ఇది మనకి వైశాల్యం ఫార్ములా. అంటే మనకి ఇందులో తెలియాల్సింది ఏ ఒక్కటి తెలిస్తే చాలు. మరి ఆ ఏ తెలియడానికి వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, చుట్టుకొలత పెరిమీటర్ 60 మీటర్స్ అన్నాడు. అంటే సమబాహు త్రిభుజం తాలూకా చుట్టుకొలత అంటే ఏంటి, ఒక భుజం ఏ అనుకుంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి 3a చుట్టుకొలత 60 మీటర్లని వాడే ఇచ్చాడు. కాబట్టి అప్పుడు 3 1s 3 20s అంటే ఏ వాల్యూ 20 అని మనకు తెలిసిపోయింది. ఆ ఏ వాల్యూ ఇక్కడ వేసాం అనుకోండి మనకి టోటల్ గా వైశాల్యం అనేది వచ్చేస్తుంది. √3/4 a². ఏ అంటే 20 కాబట్టి 20 into 20 4 1s 4 5s 20 into 5 100 100 into √3 100√3. మనకు కావాల్సినటువంటి సమబాహు త్రిభుజ వైశాల్యం. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 128. ఒక స్తూపం పక్కతల వైశాల్యం లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. అలాగే భూ పరిధి 110 సెంటీమీటర్లు అన్నాడు. అయితే స్తూపం తాలూకా ఎత్తు ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఒక సిలిండర్ షేప్ స్తూపం ఈ విధంగా ఉంటే మరి వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, పక్కతల వైశాల్యం అన్నాడు. పక్కతల వైశాల్యం స్తూపం ఫార్ములా ఏంటంటే భూ పరిధి ఏదైతే ఉందో భూ పరిధి ఇంటూ ఎత్తుగా మనం అర్థం చేసుకోవచ్చు. భూ పరిధి స్తూపానికి సిలిండర్ కి వృత్తాకారం సర్కిల్ షేప్ లో ఉంటది కాబట్టి భూ పరిధి అంటే 2πr అవుతుంది ఇంటూ హెచ్ అంటే ఇది మనకి ఏమవుతుందంటే పక్కతల వైశాల్యం అవుతుంది. అంటే 2πr భూ పరిధి ఇంటూ ఎత్తు. అది చేస్తే మనకి పక్కతల వైశాల్యం అంటే 2πrh ఈజ్ ఈక్వల్ టు వాడే ఎంత ఇస్తాడు, 4400 ఇస్తాడు. ఎందుకు, పక్కతల వైశాల్యం 4400 అన్నాడు. అయితే భూ పరిధి 2πr ఏదైతే ఉందో అది కూడా వాడే ఇచ్చాడు 110 అని. అంటే మనకు అడుగుతుందేమో హెచ్. 2πr అంటే 110, భూ పరిధి 110 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4400. ఇప్పుడు హెచ్ కావాలంటే క్యాన్సిలేషన్ చేసుకోవడమే. 0 0 క్యాన్సిల్. 11 తోటి డివైడ్ అవుతుంది. 11 1s 11 4s 44 11 0s 0. అంటే హెచ్ వాల్యూ ఎంత వచ్చింది, 40 వచ్చింది. అంటే మనకి ఇది ఫార్ములా అనే విషయం మనకు తెలిస్తే ఈజీగా చేయొచ్చు. భూ పరిధి ఇంటూ ఎత్తు చేస్తే మనకి పక్కతల వైశాల్యం అవుతుంది. భూ పరిధి ఇచ్చాడు, ఎత్తు కనుక్కోవాలి. కాబట్టి సింప్లిఫికేషన్ చేస్తే హైట్ ఏమో 40 సెంటీమీటర్ వచ్చింది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 129. ఒక సమగణం సంపూర్ణతల వైశాల్యం 1350 మీటర్ స్క్వేర్ అయినా దాని ఘనపరిమాణం వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి సమగణం క్యూబ్ తాలూకా సంపూర్ణతల వైశాల్యము టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా అంటే 6a². అదే పక్కతల వైశాల్యం అయి ఉంటే 4a² అవుతుంది. సంపూర్ణతల వైశాల్యం 6a². అది ఆల్రెడీ ఎంత ఇస్తాడు, 1350 అని ఇచ్చాడు. మనకు అడుగుతుందంటే ఘనపరిమాణం అడుగుతున్నాడు. ఘనపరిమాణం సమగణం అంటే క్యూబ్ తల ఘనపరిమాణం ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్. అంటే ఏ వాల్యూ తెలిస్తే ఏ క్యూబ్ చేస్తాం అనుకుంటే ఘనపరిమాణం వస్తుంది. మరి ఏ వాల్యూ రావడానికి వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. 6 తో డివైడ్ అవుతుంది. 6 2s 12 ఇంకా 1 ఉంటుంది. 1 పక్కన 5 అంటే 15. 6 2s 12 ఇంకా 3 ఉంటుంది. 3 పక్కన 0 అంటే 30. 6 5s 30. అంటే 6 తో డివైడ్ చేస్తే 225 వచ్చింది. అంటే a² 225 వచ్చింది. మరి 225 అంటే 15² అనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఏ వాల్యూ ఏమవుతుంది, 15 అవుతుంది. ఆ ఏ వాల్యూ ఇక్కడ వేస్తే ఏ క్యూబ్ ని a² ఇంటూ ఏగా మనం రాసుకోవచ్చు. a² అంటే 15². ఎందుకు ఏ అంటే 15 వచ్చింది. 15² 225 ఇంటూ ఏ అంటే 15. ఇప్పుడు ఇది ఇంటూ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 15 5 75.
5 7 15 2 30 plus 7 37 7 3 15 2 30 plus 15 2 30 plus 3 33 అంటే 3375 అనేది మీటర్ క్యూబ్. ఘనపరిమాణం ఎప్పుడు కూడా మీటర్ క్యూబ్ లోనే ఉంటుంది, అదే క్యూబ్స్ లోనే ఉంటది. గణపు సెంటీమీటర్ లేదా గణపు మీటర్లు క్యూబుల్లో మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏ క్యూబ్ అన్నాడు. ఏ క్యూబ్ అన్నాడు అంటే అర్థం ఏంటి? ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. ఇది మీటర్, ఇది మీటర్, ఇది మీటర్, మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్. అప్పుడు ఏమవుతుంది? మీటర్ క్యూబే కదా అవుతుంది. ఆ విధంగా చేస్తే ఇది మనకి ఆన్సర్ వచ్చింది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ బిట్ చూస్తే, లాస్ట్ డిఎస్సి పేపర్ లో లాస్ట్ బిట్ 130 చూస్తే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, అందులో కే ఉంది. అయితే మనము కే వాల్యూ ఏమో కనుక్కోవాలి. ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనకి ఇక్కడ లోపల ఉండేవన్నీ కూడా పవర్స్ లో రాయగలమనే విషయం మనకు తెలియాలి. 32ని 2 గా రాయొచ్చు. అంటే 2 ఇప్పుడు 32ని 2 గా రాసాం. దానికి ఏముంది పవర్ లో? 0.8 ఉంది. 0.8 ని ఏ విధంగా రాసుకోవచ్చు? 8/10 గా మనం రాసుకోవచ్చు. ఎందుకు? పాయింట్ తర్వాత ఒక ప్లేస్ మాత్రం ఉంది కాబట్టి కింద ఒక 0 మాత్రమే రావాలి. సేమ్ అలాగే 16ని 2 గా రాసుకోవచ్చు. అంటే 0.25 అంటే 25/100 గా మనం రాసుకోవచ్చు. ఎందుకు? పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి కింద 2 zeros రావాలి. ఇప్పుడు 84ని 3 గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 81కి 0.5 చెందుతుంది. K4 కి కూడా 0.5 చెందుతుంది. కాబట్టి విడివిడిగా నేను రాసుకుంటాను. 81ని 3 గా రాసుకున్నాను. దీనికి 0.5 అంటే అర్థం ఏంటి? 5/10 ఇంటూ K4. దీనికి కూడా 0.5 ఉంటుంది కాబట్టి 5/10. ఈ విధంగా దానికి విడివిడిగా రాసుకున్నాను. ఇప్పుడు చూస్తే డివైడ్ అవుతాయి. A⁻m హోల్ పవర్ ఆఫ్ n అంటే అర్థం ఏంటి? అంటే ఆ ఫార్ములాలో ఉంది. A⁻m అంటే పవర్స్ అనేవి ఇంటూ చేయాలి. అప్పుడు 5 1s 5 2s 2 1s 2 4s. అంటే ఇక్కడ ఏం మిగిలిందంటే 2 అనేది మిగిలింది. 2 ప్లస్ ఇక్కడ 4 1s 4 25s 25 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏం మిగిలిందంటే ఒక 2 మాత్రమే మిగిలింది. ఇక్కడ చూస్తే 5 4s 20, కింద 10 ఉంది కాబట్టి 10 తోటి 28 2 టైమ్స్ పోతుంది. 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ K4. ఇక్కడ 5 4s 20, ఇక్కడ 10 ఉంది. అంటే 10 తోటి 20 2 టైమ్స్ పోతుంది. అంటే ఏం మిగిలింది? ఇక్కడ K² మిగిలింది. ఇప్పుడు చూస్తే 2 అంటే 16 ప్లస్ 2, 16 ప్లస్ 2 18. 18 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ K². 9 1s 9 2s. అంటే K² ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. మరి K ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? √2. అంటే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా మనం రెగ్యులర్ గా √2 అనే డైరెక్ట్ గా తీసుకుంటాం. కానీ దాని అర్థం ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ √2 అని అర్థం. అంటే K ప్లేస్ లో ప్లస్ √2 వేసిన అంటే ప్లస్ √2 కి స్క్వేర్ చేసిన 2 వస్తుంది, మైనస్ √2 కి స్క్వేర్ చేసిన 2 వస్తుంది. కాబట్టి K వాల్యూ ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ √2 అవుతుంది. ఆ విధంగా చూసుకోవాలి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా 2019కి సంబంధించి జనవరిలో ఏ డిఎస్సి పేపర్స్ అయ్యా అన్ని పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఏ ఒక్క పేపర్ కూడా వదలకుండా అన్ని మాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అర్థమైనట్టు చెప్పానని కూడా అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి ముందు ప్రీవియస్ పేపర్స్ అనేవి తప్పకుండా చూస్తే చాలా చాలా మంచిది. అంటే ప్రీవియస్ డిఎస్సిలో మనకి ఆ లెవెల్ ఏ విధంగా ఇచ్చాడు, అంటే కష్టతరంగా ఇచ్చాడా, ఈజీగా ఇచ్చాడా, ఏ బిట్ ఏ రేంజ్ లో నుంచి ఇచ్చాడు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి డిఎస్సి వెళ్లే ముందు కంపల్సరీగా ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ అనేవి చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడతో మనకి 2019కి సంబంధించి డిఎస్సి పేపర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను చెప్పే విధానం మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.